ఇంకొక అంశం ఇక్కడ మనం చర్చించుకోవాలి. మీ వారు అంటే ప్రెజర్ ఫీల్ అయ్యారు అంటున్నారు. అంటే టికెట్ కోసం గోమారం లక్ష్మారెడ్డి గారు ప్రయత్నిస్తున్న తరుణంలోనే మీరు చెప్పినట్లుగా సీనియర్ నాయకుడిగా ఉన్న జగన్నాథం గారికి టికెట్ ఇస్తున్నట్లు సంకేతాలు బయటికి రావడంతోనే ఆ టెన్షన్తోనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. అట్లా లేదండి, ఎందుకంటే వారికి ఇస్తున్నారు అన్న ఇదితో టెన్షన్ రావడం కాదు, అంటే నాకు వస్తుందా రాదా అనేది ఒక టెన్షన్ బాగా క్రియేట్ అవుతుంది. లక్ష్మారెడ్డి గారు ప్రయత్నిస్తున్న సందర్భంలోనే ఈయన జగన్నాథ్ గారు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఇంకా ఆయనకే కన్ఫర్మ్ అయిపోతుంది టికెట్ అనేది, వచ్చిన సంకేతాల ద్వారానే ఈయనకు గుండెపోటు వచ్చిందనేది ఒక వాదన. లేదు అట్లా లేదు, కానీ కాకపోతే ఏంటంటే తను సీనియర్ కాబట్టి మళ్ళీ తనకే ఇస్తారేమో, నాకు ఇస్తారా లేదా, నా క్యాండిడేట్స్ని అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఒక టెన్షన్. ఎందుకంటే వీరితో మా హస్బెండ్తో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా సురేష్ ఇట్కా చేస్తారు, వాళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మా వారు మాత్రం ఢిల్లీ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఇక్కడ చెప్పినాను నాది యాక్సెప్ట్ చేస్తే చాలా సంతోషం, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాకు ఇవ్వండి అని చెప్పేసి మాత్రమే కోవడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు ఫోన్లు చేసి ఏమేమి జరుగుతూ ఉంది అనేది వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అట్లాగని అంటే ఆయన చెప్పారు మళ్ళీ ఆ రోజు ఏమైనా చెప్పారంట వాళ్ళు ఫోన్ చేసి? ఏం జరుగుతుంది అని అడిగి మాట్లాడినారే తప్ప ఏం జరిగింది అనేది ఏం తెలియదు. ఇంకా విషయం ఏం తెలియదు, మీ వరకు రాలేదు. తర్వాత ఇమీడియట్గా ఇదేంది కాబట్టి మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం కూడా రాలేదు. ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు మీరు? మెడిసిటీ అని ఇంటిది. ఆ రోజు సండే 15th August. సో డాక్టర్స్ కూడా చాలామంది అవైలబిలిటీ లేకుండా ఆయన ఎప్పుడు కూడా తీసుకెళ్ళగానే చూసి అదేదో టెస్ట్లన్నీ కూడా చేసేసి బ్లడ్ క్లాట్స్ వచ్చినాయి అని చెప్పి హార్ట్కి సంబంధించి ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఆ మెడిసిన్స్ అంతా పెట్టడం జరిగింది. ఈవినింగ్ 6-6:30కి అట్లా మళ్ళీ సివియర్ హార్ట్ అటాక్ రావడం జరిగింది. మీకు ఎంతమంది సంతానం మేడం? నాకు 2 బాబులు. 2 బాబులు. ఓకే, వాళ్ళు రాజకీయ నాయకులు అవుతున్నారా, వాలీబాల్ ప్లేయర్స్ అవుతున్నారు మేడం? ఒక బాబు క్రికెట్ ప్లేయర్ అవుతున్నాడు, ఇంకొక బాబు ఏంటంటే మామూలుగా వర్క్స్ చేసుకున్నాడు, సివిల్ ఇంజనీర్ కంప్లీట్ అయిపోయింది. పెద్ద బాబు బీటెక్ కంప్లీట్ చేసి స్టేట్స్కి వెళ్ళి MCOM చేసింది, మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. చిన్న బాబు సివిల్ ఇంజనీర్ కంప్లీట్ అయింది. ఇద్దరు బాగా వెల్ సెటిల్ మేడం. మ్యారేజ్ పెద్ద బాబు మ్యారేజ్ రీసెంట్గా నవంబర్లో అయింది మేడం. చిన్న బాబు ఇంకా ఇప్పుడే క్రికెటర్ ఎవరు? చిన్న బాబు పెద్ద బాబు? పెద్ద బాబు క్రికెటర్. ఏమన్నా రంజీలకు ఏమైనా ఆడాడా? రంజీ ఆడలే, కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఏజ్ తడిపోతా ఉంది, కానీ మేము వద్దంటున్నాం. బాబేమో ఆడుతూ ఉంటే ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఏం పేరు మేడం పెద్ద బాబు పేరు? శ్రీనివాస్ రెడ్డి. చిన్న అబ్బాయి పేరు మేడం? శశిధర్ రెడ్డి. అంటే శ్రీనివాస్ రెడ్డి అంటే ఆల్రౌండరా, బౌలరా, బ్యాటర్? ఆల్రౌండర్ అండ్ లెఫ్ట్ హ్యాండర్. లెఫ్ట్ మంచి చాలా అరుదుగా ఉంటారు లెఫ్ట్ హ్యాండర్. ఇప్పుడు TCAకి కెప్టెన్గా కూడా చేస్తూ ఉన్నాడు. మీ హయాంలో ఏం ప్రయత్నించలేదా మీరు? మీరు మంత్రిగా ఉన్నారు కదా అప్పుడు. అటువంటిది ప్రయత్నాలు అప్పుడు మేము ఏం చేయలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బాబు కూడా MCOM చేస్తానని చెప్పేసి అటు వెళ్ళడం జరిగింది. సో ఛాన్స్ చేయడానికి. అవును. ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ బీటెక్ చేసింది. బీటెక్ చేసి అక్కడ MTech చేయడానికి పోయింది. MTech చేయడం మీరు MCOM అంటుంటే నాకు కన్ఫ్యూజ్ అయ్యాను. బీటెక్ నుంచి MCOM పోవడం ఏంటి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. అదే బీటెక్ నుంచి MTech చేయడానికి US వెళ్ళారు, అక్కడ నుంచి మళ్ళీ వచ్చారనమాట. మీరు ప్రయత్నించుంటే బాగుండేదేమో, పాపం అతని కళ నెరవేరండి కదా క్రికెటర్గా. అంటే మనం ప్రయత్నం చేయడం కాదు, వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం. మంత్రి పదవిని కొద్దిగా అట్లా పవర్ పెంచి ఎప్పుడు అటువంటిది ఉపయోగించలేదు. ఇంకా పవర్ ఉన్నప్పుడు ఉపయోగించలేదు మేడం. నేను ఎప్పుడు అటువంటి పోలేదు కూడా, అటువంటి జోలి కూడా వెళ్ళలేదు. మీ అబ్బాయి ఏమనేవాడు కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు మమ్మీ, నాకేమి సపోర్ట్ చేయట్లేదు, కనీసం శాప వాళ్ళకి చెప్తే నన్ను స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి చెప్తాను అంటే వాడి స్వశక్తి పైనే వాడు పైకి రావడం జరిగింది. మేము ట్రైనింగ్ కూడా పెద్దగా ఇప్పించలేదు. మా వారు ఉన్నప్పుడు కొంత జింకానా గ్రౌండ్స్లో ట్రైనింగ్కి తీసుకుపోయేది, కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ట్రైనింగ్ కూడా మేము ఇప్పించలేదు. ఇంట్రెస్ట్తో ఆడడం, మ్యాచెస్ ఆడడం, గెలవడం, తర్వాత ఇప్పుడు TCA క్యాప్టెన్గా వాడు ఉండడం జరిగిందంటే కేవలం బాబు స్వశక్తి పైనే. ఇప్పుడు మీ కోడలు గారు ఊరు ఎక్కడ మేడం? పటంచెరు పార్టీ. వాళ్ళు రిలేషనేనా బయటనా? బయట. అమ్మాయి హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.